భద్రాచలంలో సీతమ్మ వారికి 2 మెట్టి నీళ్లు, రెండు పుట్టి నీళ్లు, ఒక మెట్టి నీళ్లు. దశరథ మహారాజు దగ్గరికి వెళ్తుంది కనుక ఆ ఇంటికి సంబంధించినటువంటి మెట్టి నీళ్లు. జనక మహారాజు కూతురు గనక ఒక పుట్టి నీళ్లు, రామదాసు గారి కూతురు గనక 2వ పుట్టి నీళ్లు. అలాగా 3 మాంగళ్యాలు తయారు చేశారు అని అంటారు. ఆ మాంగళ్యానికి పూజ జరుగుతూ ఉన్నది. దాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తారు. అంతా కూడా ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్యధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. క్షత్రయ సువర్ణేన మాంగళ్యం కారయేత్తునా. సూత్రమూలే తదో గౌరీ సూత్రమధ్యే సరస్వతి. సూత్రాగ్రే తు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతాః. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భూం భూం జై నమః. ఓం నీం నీళాజై నమః. ఆవాహయామి. ఆవాహిత మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనిజం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనియం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. శ్రీచందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాలాఖ్యరూపాయ జగద్ధూమ సుగంధినే సద్మగంధవాహాయ నమః స్వాహా. ఉల్లాసపల్లవిదబాలిత సప్తలోకి నిర్వాహకోరగలేమగనాశలీలాం శ్రీరంగమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిళీం శ్రియమాశ్రయామః. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రీనివాసస్య కరుణామివరూపిణీం. జానకీ రమణ గోవింద గోవింద. మంగళసూత్రం శ్రీసూక్తేభిమంత్రియా. ఓం హిరణ్యవర్ణాం హరిం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమభవీం. యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణాం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాగప్రబోధినీ. శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుషతాం. తామ్రోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాంతి వృత్తాన్ దర్పయంతి. పద్మే స్థితాన్ పద్మవర్ణాన్ తామిహోపక్వయే శ్రియం. శ్రియం లోకే దేవజిష్టానుదారా. తాం పద్మే మే శరణమహం ప్రపశ్యే. స్థితాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవోధ తస్య ఫలాని తపసానుదంత మాయాంతర వాక్యాలక్ష్మీః. సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. మనసః కామమాకూజం వాచః సత్యమసీమహి. ఊనాం రూపమన్నస్య మయిత్రే శ్రయతాంయజః. కర్దనేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా.
ప్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినీం ఆభస్రజంద్రస్నిగ్ధాని ఏతవస మే గృహే నిజ దేవీం మాతరం ప్రియం వాసయ మే కులే ఊర్జాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్తాన్ హిందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ఆవాగతమాంగళ్యాభిష్ఠా దేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి కుంకుమాది పరిమళద్రవ్యైః పూజయామి మాంగళ్య పూజ ఆకార్త్రే సంపన్నావరవిందనివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం ఓం భగవన్నారాయణాభ్యవతానురూపగుణవిభవైశ్వర్యశీలాచనపతికాతిశయ అవినిధేయ భగవతే శ్రీదేవీం విద్యానవాజినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషే మాతరం అస్తన్మాతరం వారి మెడరణ్యధరణ్యాం రామచంద్రుని శరణమహం ప్రపద్యే ఓం ఐం హ్రీం ఈ మాంగళ్య ధారణ సమయంలో సీతారాములు ఎంత ఆనందంగా ఉంటారో విశ్వనాథ సత్యనారాయణ గారు భక్తులందరూ కూడా కూర్చోవాలి. ఇంకా కార్యక్రమం జరుగుతుంది. కూర్చోవాలి అందరూ. సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సీతమ్మ కూర్చోవాలి. వారు తల ఉంచుకుని ఉంచుట రామభక్తులందరూ కూర్చోండి. రామచంద్రమూర్తి ఓం వరారోహాజై నమః ఓం హరివల్లభాజై నమః ఓం శార్గిణ్యై నమః మాంగళ్యధారణ ఓం చేస్తూ దేవదేవికాజై ఉంటే నమః ఓం లోకసుందర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉందిట. భూదేవ్యై నమః ఓం ఆ సన్నివేశం చాలా అందమైనది అని అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. దేవ్యై నమః అలాంటి గొప్ప సన్నివేశం ఇది. మన తెలుగువారి పెళ్లిళ్లలో ఉండేటువంటి వేడుకలన్నీ భద్రాచలంలోనే చూడగలం. తెలుగువారు ఏ ఏ ఆచారాలు వాళ్ళ పెళ్లిళ్లలో జరుపుకుంటారో ఆ ఆచారాలన్నీ భద్రాచలంలో మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంది. జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు, మాంగళ్యధారణ చేయించడం కావచ్చు, ఇంకాసేపు అయిన తర్వాత చేసేటువంటి తలంబరాల వేడుక కావచ్చు, ఇవన్నీ మనం భద్రాచలంలో మాత్రమే చూడగలం. అలాంటి ఒక గొప్ప సన్నివేశం కలిగినటువంటి గొప్ప కళ్యాణం భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం. రమణ గోవింద మాంగళ్య పూజ పూర్తయింది. ఆ మాంగళ్యాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు అర్చక స్వాములు. అందరూ కూర్చునే అందరూ మీ మీ స్థానాల్లో ఉండి సేవించండి. ఇది చాలా గొప్ప సన్నివేశం అని అంటారు. లోక కళ్యాణం సీతారాముల కళ్యాణము అని అంటే ఆ లోక కళ్యాణ కారకమైనటువంటి దానికి ప్రధానమైనటువంటిది మాంగళ్య ధారణ. అలాంటి మాంగళ్యాన్ని మీ అందరికీ కూడా అర్చక స్వాములు దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ ఆ మాంగళ్యాన్ని ఒకసారి నమస్కారం చేసుకోండి. క్రమశిక్షణ గల రామభక్తులందరూ కూడా దయచేసి కూర్చోండి, లేవద్దు. అందరూ కూర్చోవాలి. లేచి నిల్చున్నారు, అందరూ కూడా కూర్చోండి. ఇంకా చాలా కార్యక్రమం ఉంది, కూర్చోవాలి అందరూ కూడా. మంగళసూత్రం గృహీత్వా సుమంగళే సుమంద్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం ధారయేత్. మాంగళ్యాన్ని అర్చక స్వాములు 4 వైపులా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. భద్రాచలం మొత్తం సీతారాముల కళ్యాణ శోభతో వెలిగిపోతూ ఉన్నది. కళ్యాణం జరుపుకునేటువంటి వధూవరులైనటువంటి సీతారాములిద్దరూ గొప్ప ఆనందంలో ఉన్నారు. వారి ఆనందం మనందరికీ కూడా ఆనందం. సీతారాములు ఆనందంగా ఉంటే మనమంతా కూడా ఆనందంగా ఉంటాం.
కారణం వాళ్ళిద్దరూ కూడా మనకి తల్లిదండ్రులు కదా. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని అంటారు త్యాగరాజ స్వామి గారు. వారిద్దరూ కూడా తల్లిదండ్రులైతే మనందరికీ బంధువులు ఎవరు అనంటే పరమేశ, వశిష్ఠ, పరాశర, నారద, తుంగురు మొదలైనటువంటి మహనీయులంతా కూడా, భాగవతోత్తములంతా కూడా పరమ బాంధవులు మనందరికీ కూడా. సీతారాములిద్దరూ తల్లిదండ్రులు. వాతాత్మజ, సౌమిత్రి మొదలైనటువంటి వారంతా కూడా మనకు బంధువులు. అలాంటి సీతారాములకు కళ్యాణ వేడుకలో ఈ మాంగళ్య ధారణ చాలా ప్రధానమైనటువంటి అంశం. మాంగళ్యాన్ని 4 వైపులా దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. మాంగళ్య ధారణకు ముహూర్తం ఇది. జగద్రక్షణ హేతునా కంఠేర్భజామి సుభగే